మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈనాడు పత్రిక, కులగణన నిర్ణయం కాంగ్రెస్ విజయం, రాహుల్ ను ప్రధాని మోదీ ఆదర్శంగా తీసుకున్నారు, రాష్ట్ర అనుభవాలను కేంద్రంతో పంచుకునేందుకు సిద్ధం అంటూ రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పిండు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రమే దేశం మొత్తం మీద ఒక నిదర్శనంగా తీసుకోవాలి, ఒక నమూనాగా తీసుకోవాలి. కులగణన 100% ఇక్కడ తెలంగాణని ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా చేయాలి అంటూ వార్త వేసుకొని వచ్చింది. రాజకీయ లబ్ధి కోసమే భాజపా రాష్ట్ర నాయకుల విమర్శలు. లోక్సభ ఎన్నికల్లో భాజపాకు 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దయ్యేవి, సీఎం రేవంత్ రెడ్డి. నిజంగా 100% ఒకవేళ 400 సీట్లు గనక వచ్చుంటే రిజర్వేషన్లన్నీ రద్దయ్యేవే. కాకపోతే మొత్తం మీద వాళ్ళకి రాలేదు కాబట్టి మొత్తం మీద ఎట్టకెళ్లకు కులగణనకు అంటే జనగణనతో పాటు కులగణన మేము చేస్తాం అంటూ కేంద్రం ఒప్పుకునే పరిస్థితే వచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద రాహుల్ గాంధీ విజయం అని చెప్పుకోవచ్చు. బడ్జెట్ పద్మనాభంలా లెక్కలేసుకుంటున్న ప్రతి నెల రూపాయలు 30,000 కోట్లు అవసరం, వస్తున్న ఆదాయం 18,500 కోట్లు. ఆర్టీసీ కార్మికులారా సమ్మె ఆలోచన వద్దు, కార్మిక దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ 2వ పేజీలో వార్త ఇది. కోర్ బ్రాంచీల్లో కృత్రిమ మీద, బీబీఏ బీసీఎల్లో కూడా అమలు, ప్రత్యేక పాఠాలు కాకుండా అవసరమైన చోట ఏఐ అనుసంధానం, ఏఐసిటిఈ నిర్ణయం, నిపుణుల కమిటీ నియామకం అంటూ 2వ పేజీలో వార్త ఇది. భారత్ లో సృష్టిద్దాం, జగతికి అందిద్దాం, ప్రపంచ వినోద కేంద్రంగా దేశం. వేవ్ సదస్సులో ప్రధాని మోదీ హాజరైన సినీ వాణిజ్య రంగ ప్రముఖులు అంటూ 3వ పేజీలో వార్త. కులగణనలో తెలంగాణది రాంగ్ మోడల్, రేవంత్ సర్కారు చేసింది బీసీ వ్యతిరేక సర్వే, కేంద్ర నిర్ణయాన్ని తమ ఘనతగా రాహుల్ చెప్పుకోవడం సిగ్గుచేటు. 2010లోనే భాజపా కులగణనకు అనుకూలంగా కేంద్రానికి లేఖ రాసింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ వార్త వేసుకుని వచ్చింది 2వ పేజీలో వార్త. మొత్తం మీద కిషన్ రెడ్డి ఎట్లుంటారు అంటే గోడ మీద పిల్లి లెక్క, ఇక్కడ ఉంటే ఇక్కడ కరెక్ట్ అంటాడు, ఇక్కడ ఉంటే ఇక్కడ కరెక్ట్ అంటాడు. మొన్న సన్న బియ్యం గురించి తెలంగాణ రాష్ట్రంలోని ఇచ్చేది కేంద్రమే అంటారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఉంది, రైట్. సన్న బియ్యం ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటున్నది. మరి మిగతా రాష్ట్రాలలో బీజేపీ ఉన్నది, మరి అక్కడ సన్న బియ్యం ఎందుకు ఇయ్యకొచ్చిర్రు? అక్కడ కూడా ఇయ్యాలి కదా, మీరే ఇస్తే అక్కడ కూడా ఇయ్యాలి కదా. ఇదంతా ఏదో చెప్పబోతారు, ఏదో అవుతుంది. మొత్తం మీద కిషన్ రెడ్డి మొత్తం మీద గోడ మీద లాగానే ఉంటాడు ఆయన. ఇది 2వ పేజీలో వార్త. మిల్లులతోనే లొల్లి, పెరిగిన ధాన్యం కొనుగోలు లక్షలు, ఇప్పటికే బ్లాక్ లిస్ట్ లో పలు మిల్లులు, సిఎంఆర్ కేటాయింపుల్లో ప్రత్యామ్నాయంపై అధికారుల దృష్టి అంటూ 13వ పేజీలో వార్త ఇది. పహల్గాం ఉగ్రదాడిని వేటాడి పట్టుకుంటాం, వారు ప్రతిఫలం అనుభవించేలా చేస్తాం అమిత్ షా అంటూ 11వ పేజీలో వార్త ఇది కూడా. ఉద్రిక్తతలు సడలించుకోండి, భారత్ పాకులకు అమెరికా హితవు, ఉగ్రపోరులో భారత్ కు బాసటగా ఉంటామని హామీ, వాగా సరిహద్దు పూర్తిగా మూసివేత, పాక్ సైనిక విమానాలకు నేషన్ సిగ్నల్లు నిలిపివేత, 7వ రోజు కాల్పులు జరిపిన దాయాది సైనికులు అంటూ వార్త వేసుకొని వచ్చింది. యుద్ధ భయంతో జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లా తులావారి గ్రామంలో నిర్ణయిత రేఖ సమీపంలోని బంకర్ల వద్ద పౌరుడు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ఇంద్రమ్మ లబ్ధిదారులకు ఆర్థిక కష్టాలు, ఇండ్ల నిర్మాణానికి క్షేత్రస్థాయిలో సమస్యలు, మొదటి విడతలో పనులు ప్రారంభమైనవి 16,189 అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ఇది 2వ పేజీలోని వార్త. వనపర్తి జిల్లా సల్కేపురంలో పునాది దశ దాటని ఓ ఇంద్రమ్మ ఇల్లు, ఇంద్రమ్మ ఇళ్లకు 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక, ఉచిత సరఫరాకు మార్గదర్శకాలు అంటూ 13వ పేజీలో వార్త ఇది. మొత్తం మీద ఇంద్రమ్మ ఇల్లు ఎవరైతే కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్లకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక పంపిణీ చేయబోతున్నది అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ
అసలు వడ్డీ కలిపి రూపాయలు 1,00,000 వరకు రుణమాఫీ 2017 ఏప్రిల్ 2024 మార్చ్ మధ్య కాలానికి వర్తింపు చేనేత కార్మికుల రుణమాఫీపై మార్గదర్శకాలు జారీ అంటూ 2వ పేజీలో వార్త ఇది. అర్హులకే టిఆర్లు ప్రత్యేక యాప్లో పత్తి సాగుదారుల వివరాలు నమోదు ఆన్లైన్లో తాత్కాలిక రిజిస్ట్రేషన్ల మంజూరుకు వ్యవసాయ శాఖ నిర్ణయం అంటూ వార్త వేసుకొచ్చింది 2వ పేజీలో వార్త ఇది. మరో 25 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ విధానం ఈ నెల 12 నుంచి అమలులోకి నూతన విధానానికే మంచి స్పందన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటూ 13వ పేజీలో వార్త ఇది కూడా. అర్ధరాత్రి వర్షం అన్నదాత ఆగం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. జాప్యానికి ప్రాధాన్యం అంటూ వార్త వేసుకొని వచ్చింది. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.